ఇప్పుడు మనం హస్తినపుర గురించి తెలుసుకుందాం. హస్తినపురకి రాజు శాంతను మహారాజు. ఆయన మంచి రాజు, ప్రజలని బాగా చూసుకునేవాడు. ఈ రాజు నుండి ఒక గొప్ప వంశం స్టార్ట్ అయ్యింది. ఒకరోజు శాంతను గంగా నది దగ్గర నడుస్తున్నదు. అక్కడ ఆయనకి ఒక సుందరి కనిపించింది. ఆమె పేరు గంగ. నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. ఒకటి మాత్రమే ఫాలో అవ్వాలి. నేను చేసిన పానీ గురించి క్వశ్చన్ అడగకూడదు. తను ఒప్పుకున్నాడు. గంగకి పిల్లలు పుట్టారు. కాని ప్రతిసారి ఆమె పిల్లల్ని నదిలో వదిలేసేది. శాంతను చాలా బాధపడ్డదు. కాని ప్రామిస్ గుర్తుపెట్టుకున్నదు. చివరి పిల్లని వదిలేసే టైంలో శాంతను ఆగలేదు. ఇది తప్పు, నేను ఇంకా చూడలేను. ఈ పిల్లలు దేవాసపాలు. శపం వల్ల భూమికి వచ్చారు. నువ్వు క్వశ్చన్ అడగడం వల్ల నేను వెళ్ళిపోవాలి. ఈ చివరి పిల్లాదు మీ దగ్గరే ఉంటదు. దేవవ్రత చాలా ఇంటెలిజెంట్ పిల్లాడు. విద్యలో ఇద్దలో నేర్చుకున్నాడు. శాంతను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాడు. కాని కాలం అలాగే ఉండదు. శాంతను మళ్ళీ ప్రేమలో పడ్డదు. ఈ డెసిషన్ ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్కి కారణమయ్యింది. దేవవ్రత జీవితం ఇంకా పెద్ద టర్న్ తీసుకోబోతుంది. మహాభారతం ఎపిసోడ్ 3లో కంటిన్యూ అవుతుంది.